నంద్యాలలో వైసీపీ నేత హత్యపై జగన్ సీరియస్ అయ్యారు. హత్య గురైనటువంటి సుబ్బరాయుడు ఇంటికి పార్టీ నేతల్ని పంపి పార్టీ అధినేత వారిని పరామర్శించారు. వారితో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ముఠాల పాలన కనిపిస్తోందని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిందని జగన్ అన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ జగన్ మండిపడ్డారు. ఈ దారుణాలు బాధితులకు అండగా ఉంటూ పోరాటం చేస్తామన్నారు జగన్. సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యేలు. సో ఆయన ట్వీట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని, పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు జగన్. ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్సాహంతోనే జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయని లెక్కతో సహా ప్రదర్శిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ధర్నా చేపట్టారు. పలు పార్టీల మద్దతు కూడా కూడగట్టారు ఆయన. ఇక నేరుగా అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. చాలా వరకు ఆయన విమర్శిస్తూనే మాట్లాడారు, అనేక ఆరోపణలు గుప్పించారు కూడా. ఇప్పుడు మరొక హత్య జరిగింది. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో దారుణం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చక్రపాణికి సంబంధించినటువంటి అనుచరుడు సుబ్బారాయుడిపై దాడి చేశారు టీడీపీ నేతలు. రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనపై పెద్ద ఎత్తున మండిపడ్డారు వైసీపీ శ్రేణులు. సుబ్బారాయుడు మరణానికి టీడీపీ నాయకులే కారణమని తెలిసిన తర్వాత వారంతా ఆగ్రహించారు. టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారట్టుగా ఇప్పటికే సుబ్బారాయుడు కుటుంబీకులు కూడా ఆరోపించారు. గతంలో పలుమార్లు ఆయన లేకపోతే, ఆయన ఇక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ కనుక సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది, మీరు వైసీపీ సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కూడా హెచ్చరించారన్నట్టు కూడా నిన్న కుటుంబ సభ్యులు మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు జగన్ ఆ అంశానికి సంబంధించి ట్విట్టర్లో పేర్కొనడమే కాకుండా పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కూడా అక్కడికి పంపించారు. వారంతా అక్కడ పరామర్శించారు. తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో చూద్దాం. దారుణమైన హత్య నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేసినటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2004 నుంచి మా నాన్నగారు ఆ రోజు ఈ మహానంది మండలాన్ని కూడా ఎమ్మెల్యే, తర్వాత చిన్నాన్న దాదాపు 13 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. కానీ 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒక రాజకీయ హత్య అనేది ఈ ప్రాంతంలో జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హత్యా సంస్కృతికి చర్మగీతం పాడాలి, ఫ్యాక్షన్ సంస్కృతిని మనం తిరిపివేయాలి, మన పిల్లలు బాగుపడాలి, మన రైతన్నలు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి సంస్కృతిని రాయలసీమలో నాటితే ఈరోజు తిరిగి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్షన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంత దుర్మార్గం. ఈరోజు డెవలప్మెంట్ అంటున్నారు, మరి హత్యలు చేయడమే డెవలప్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ రోజు గెలిచిన వెంటనే ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా తప్పుడు కేసులు పెట్టద్దండి, ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మన పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూసేది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈరోజు ఆడవాళ్ళని సైతం, ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏనాడు కూడా ఆడవాళ్ళ జోలికి పోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని చుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి ఈరోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లు వేస్తారు. మరి ఈరోజు ఒక బలిజ సోదరుడిని మట్టుపెట్టినారు తెలుగుదేశం నాయకులు. మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే
వాళ్ళు కాపులు కాకుండా పోతారా, వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా శ్రీశైలంలో లోకేష్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికినాడని చెప్పేసి ఆ అబ్బాయిని రోడ్ల మీద పడేసి కొట్టినారు. అదే కాకుండా ఆత్మకూరులో ఒక వైశ్య సోదరుడిని కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాడని చెప్పేసి పట్టుడు కర్రలతోటి రోడ్డు మీద పువ్వాడ భాస్కర్ అని చెప్పేసి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇవే కాకుండా వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే గారి ఊర్లో గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఊర్లో వారికి ఆపోజిట్ గా ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పేసి వాళ్ళ పొలాలు ఎవరు కూడా కౌలుకు తీసుకోకూడదు, వాళ్ళ పొలాల్లో ఎవరు కూడా పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పినారంటే పరిస్థితి అంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే కాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ శాఖ మంత్రులుగా ఈరోజు ఫరూక్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఉంటే వారి మీద ఈరోజు ఆడవాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసేటువంటి ప్రయత్నాలను చూసి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలాలను కూడా సొంత ఆస్తులు మాదిరిగా ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొడితే కనీసం అడగలేనటువంటి దీన స్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఆలోచించాలి, ఎవరికి ఓటేసాం, మనం ఓటేసింది దీనికోసమా, మనకి ఏం చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, దీనికోసమా మనం ఓట్లు వేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టాలనుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసినటువంటి తప్ప. మరి ఈ రకంగా చంపుకుంటూ పోవాలంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజల్ని మీరు మట్టు పెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి మట్టు పెట్టాలని సిద్ధంగా ఉన్నారా? మట్టు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా? మరి నిజంగా ఒక్కసారి కానీ మేము ఇక్కడ ఓపికతోటి ఎంతో రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి మా వాళ్ళు సహనం నశిస్తే పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఊర్లలో గ్రామాలలో ఒక్కసారి ఈ కక్ష రాజకీయాలు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ మన చేతుల్లోకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలంటే ఎంత కష్టమో మీకు తెలియదా అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ ని దూరం చేయడానికి ఎన్నో దశాబ్దాల కాలం పట్టింది. తిరిగి మీరు ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తున్నారు, ఊర్లలో హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తానని చెప్పేసి ఈరోజు అధోగతి పాలు చేయడం న్యాయమా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆలోచించుకోవాలి. తెలుగుదేశం నాయకులు కూడా బయటికి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడుతున్నారు. భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో మేము అభివృద్ధిలో ఏమేం చేశామనేది మేము చెప్పుకోగలుగుతున్నాం, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ మీరేం చెప్పుకుంటారు? ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలంట రావణ కాష్టంగా చేసే పరిస్థితిలో ఈరోజు మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు కూడా ఓపిక అనేది ఉంటుంది, హద్దు అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు కానీ ఆ ఓపిక కానీ హద్దులు దాటితే మాత్రం తప్పకుండా పర్యవసనాలు ఉంటాయి. ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు, ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముడుచుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దారుణంగా సుబ్బరాయుడు అనే వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి 12:30 సమయంలో హత్య చేయడం జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు రాబోయేలో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడాల్సిన రోజుల దగ్గరలో ఉంది. తిరగబడతాం కూడా అవసరమైతే భయపడం. మేము అంత దూరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎన్నో అసెంబ్లీలో సాక్షిగా మేము ఎక్కడ కానీ జరగనివ్వం, ఎవరైనా జరిగితే చర్యలు తీసుకుంటాం, మా నాయకులను సేపు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గులు కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా, లేకపోతే లోకేష్ గారా, లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపు తెలిసి కొన్ని ఎత్తులు తెలియక ఎన్నో హత్యలు, తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడినట్టు హత్యలు ఎన్నో ఉన్నాయి. ఇది దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో
ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా. ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని గురించి 59 కేసులు ఉన్నాయి. ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి. ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు. ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంతా కూడా ఆక్యుపై చేశాడు. ప్రజలది ఆ స్థలాన్ని, అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది. గతంలో ప్లాట్లు వేసి ప్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో 2001-2002 మధ్యలో రామలింగారెడ్డి డబల్ మర్డర్ జరిగింది. ఇతను హత్యా రాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా, మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మొన్న ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఓట్లు వేయడం వల్ల దాదాపు 1400 మెజార్టీ వన్ సైడ్గా వచ్చే ఓట్లు మొన్న 141 ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి అని ఆయన అంటే తిరుగుతూ ఉంటాడు. భాస్కర్ రెడ్డి కూడా దీనికి అంత కారకుడు. ఈ రకాలుగా ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ